బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని వాళ్ళు తమ దుష్ట ప్రవర్తన చేత మరియు తమ దోషము చేత తమ జీవితాల్లో ఏం తెచ్చుకుంటారు? బాధ తెచ్చుకుంటారు. చేయకూడని నిర్ణయాలు చేసుకున్నప్పుడు, అలవాట్లు వ్యర్థమైన అంటించుకున్నప్పుడు, వ్యసనాలు వ్యర్థమైన అంటించుకున్నప్పుడు ఒక రోజున అవన్నీ బాధకు కారణమవుతాయి. అవన్నీ కూడా బాధల్లో నిన్ను ముంచేస్తాయి. ఎందుకోసం అంటే నీ దుష్ట ప్రవర్తన మరియు నీ దోషము నీకు బాధను తీసుకొస్తాయి. ఎందుకంటే అలా బాధపడే వాళ్ళందరూ బుద్ధిహీనులని బైబిల్ సెలవిచ్చింది. దేవుని వాక్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే వాక్యాన్ని చదవడం ద్వారా మనం బుద్ధిని సంపాదించుకుంటామని. దేవుని వాక్యాలు దైవజనుల ద్వారా ప్రకటించబడుతున్నప్పుడు ఆ మాటలు విన్న తర్వాత మన హృదయాల్లో బుద్ధి రావాలి. ఒక మంచి నిర్ణయం ప్రభు కోసం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఎంత వాక్యం వింటున్నా నీకు బుద్ధి రాలేదు అంటే నువ్వు సరిగా దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదని. ఆయా సందర్భాల్లో మీకు చెబుతూ ఉంటాను, ఏనుగును ఒక వంతెన దాటించడం చాలా కష్టమైన ప్రక్రియ. అది ఎక్కడికైనా నడిచి వస్తుంది మీతో, కానీ వంతెన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ మావటు అనే మాట విందది. ఎందుకోసం అంటే ఆ వంతెన దగ్గరికి రాగానే అదొక్కసారి ఆ వంతెన దగ్గరికి వచ్చి తన కాలితో గట్టిగా ఆ వంతెనను అదింబెడుతుంది. ఆ వంతెన కనుక కొంచెం అలా ఇలా ఊగిసలాడుతూ ఉంటే ఇక మీరు ఆ ఏనుగును వంతెన ఎక్కించలేరంతే, ఇంకెవరి వల్ల కాదు. అది ఎందుకు అలా చేస్తుంది? ఆ వంతెన అంత బలంగా ఉందా లేదని ఎందుకు చెక్ చేస్తుందంటే ఒకనాడు అలాంటి పని చేయనందువల్లనే ఆ వాడికి దొరికేసింది మావటవానికి, లేకపోతే ఆ ట్రైనర్కి దొరికేసింది ఏనుగు. దానికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా బ్యాంబూస్ మీద పెట్టి, వెదురు కర్రల మీద పెట్టి ఆ క్రింద పెద్ద గొయ్యి తీసి ఉంచుతారు ఏనుగు పడ్డానికి. ఆ కింద గొయ్యి ఉందనే విషయం దానికి తెలియక ఆ వెదురు బొంగుల మీద ఉన్న ఆ ఆహారం తినడానికి ఏనుగు గబగబా వెళ్ళి దాని మీద పడుతుంది. పడ్డంతో వెళ్ళి గోతులో పడిపోతే, ఇది ట్రాపా, నన్ను పట్టుకోవడానికి వేసిన ట్రాపా ఇది